తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ అన్నారు. ఆమె ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని విద్యానగర్ పార్క్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరీ విముక్తి కావాలని, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు. భూమి భుక్తి విముక్తి పోరాటాల ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశ్ముఖ్ల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన 11వ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్, ఐద్వా నాయకులు ఇందిరా, పాలడుగు పద్మావతి, గోవిందమ్మ, ప్రశాంతి, యాదమ్మ, నవీన, రజిత, రేణుక, పద్మ, రజని, తులసి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో విద్యానగర్ పార్కులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు పేద ప్రజల కోసం భూస్వామ్య కుటుంబంలో పుట్టిన స్వరాజ్యం గారు పేద ప్రజల కోసమే పోరాటం చేశారు. ఆనాడు 5వ తరగతి వరకే చదువుకున్న స్వరాజ్యం గారు 13 సంవత్సరాలకే తుపాకు చేతబట్టి తెలంగాణ రైతాంగ పోరాటంలో జమీందారులకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం కూడా గడపడం జరిగింది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో 4,00,000 మంది అమరులయ్యారు. 10 లక్షల భూమి పంచడం జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో. అట్లాగే మహిళలకు జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పాలిచ్చే పిల్ల తల్లులను కూడా పనికి పంపని ప్రదేశంలో అప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా నాగళ్ళ దున్నే నాయన్నలారో అని పాటలు కట్టి, బాణీ కట్టి పాటల ద్వారా కూడా ప్రజలను చైతన్యం చేసి ప్రజలను ఆ రోజు చైతన్యం చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మనము మహిళల మీద జరుగుతున్న దాడులకు, దౌర్జన్యాలకు, పిల్లలు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా కూడా మన పిల్లలకు విద్య, ఉపాధి, ఉద్యోగం అట్లాంటి వాటికి కూడా మనమంతా చైతన్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తుంది. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారంటే వారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయలో గొప్ప మహిళా నాయకురాలు. ఎందుకంటే వారు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడితే మామూలుగా పోరాడితే నడవదని బందూకులు బట్టి పోరాడి ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆశయాల కోసం వాళ్ళ యొక్క సేవలు సాధించడంలో ప్రముఖ పాత్ర మహిళ. ఆ రోజులు బందూకులు పోరాడడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇల్లు వాకిలు నిలిచిపెట్టి పోయి బందూకులు పిస్తోలు పట్టుకొని పోరాడడం అంటే ఆ మహిళకు వందనాలు. ఆ ధైర్యం ఇప్పటిదాకా ఆ మహిళ కొనసాగుతుంది. అదే ధైర్యం మహిళా శక్తులంతా కొనసాగి ముందు కూడా ఆ విధంగానే వారు బంధువులు కాకుండా మహిళా శక్తుల కోసం సంఘటితంగా పోరాడాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ప్రకటిస్తుంది. విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి మహిళలందరూ పాటుపడాలని కోరుకుంటారు.